రాబోయే రోజుల్లో మనం అందరం సమన్వయంతో కలిసి పనిచేద్దాం. మీ సమస్యలు ఏమన్నా ఉంటే మా దృష్టికి రండి. మీ వైపు నుంచి ప్రభుత్వానికి ఎటువంటి సహకారం ఉందనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా మేము ముందు ఉంచుదాం. మనం అందరి బాధ్యత ఒకటే. రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలా, మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందాలా, మౌలిక సదుపాయాల కల్పన ఆసుపత్రుల్లో జరగాల. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు రెండు కలిసి చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో. వాటి ఫైనల్ గా మనం వాళ్ళు చేసినా, ఆరంగం చేసినా, పబ్లిక్ హెల్త్ చేసినా, ప్రైవేట్ హెల్త్ కేర్ చేసినా కూడా మనకు ప్రజల ఆరోగ్యం అనేది ముఖ్యం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రజల ఆరోగ్యం బాగుందంటే వాళ్ళు కూడా ఇతోధికంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. అనారోగ్యం పడిన వాళ్ళు చేయలేరు, వాళ్ళ బాధ్యత నిర్వహించలేరు. కాబట్టి ఆరోగ్యంగా ప్రజలందరినీ ఉంచుకోవాలా. రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగుపరచుకోవాల్సి ఉంది. దాంట్లో మీ అందరి సహకారాన్ని మరి ఇంకోసారి కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఒక సమావేశం నిర్వహించి అందరూ కలిసి, మీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి నాకు తెలుసు.